Chief Secretary, may we hand over the proceedings, sir. Thank you. నమస్కారం. పవన్ కళ్యాణ్ కూడా వేదిక మీదకి రావడం జరిగింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కార్యకర్తలకు కానీ పత్రికారులకు అందరికి కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, చాలా ఆనందకరమైన రోజు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అఖండ విజయం, చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ 5 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎంతో నష్టపోయాం. అనేక మంది అనేక రకాలకు ఇబ్బంది పడ్డారు. మన అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద కేసులు పెట్టడం కానీ, ఆయన జైల్లో పెట్టడం కానీ చేశారు. కార్యకర్తలు కూడా చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక దుర్మార్గమైనటువంటి, ఒక దుష్టమైనటువంటి ఆర్థిక పరిపాలనని అంతమందించారు. ప్రజలందరూ కూడా ఒక సైలెంట్గా ఓటింగ్ వేసి ఓట్ల రూపంలో వాళ్ళ యొక్క బాధను ప్రజలందరూ కూడా తెలియజేశారు. రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పరిపాలన ప్రజా పరిపాలనగా ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారికి కూడా శుభాకాంక్షలు. అట్లే మన చంద్రమోహన్ రెడ్డి గారు దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఆయన ఓడిపోయి అప్పటి నుంచి చారిత్రాత్మక విజయంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈనాడు గెలవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఒక అలుపెరుగని పోరాట యోధుడు చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన ఇన్ని ఇబ్బందులైనా లెక్క చేయకుండా ఈ సర్వేపల్లి ప్రజల కోసం ఆయన యొక్క జీవితాన్ని అంకితం చేసి ఈరోజు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం, శాసనసభలో అడుగుపెట్టడం మనందరికి కూడా ఆనందదాయకం. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా రామనారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు. అదేవిధంగా నారాయణ గారికి కూడా మంత్రి ఇచ్చారు. జిల్లాలో ఉండే 10 సీట్లను కూడా వాళ్ళిద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. జిల్లాలో గెలిచిన 10 మంది శాసనసభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మంచి పటిష్ట నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. ప్రజల యొక్క పనుల కోసం అందరూ కూడా పాటుపడతారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడి పరిపాలన అంతమందింది, ప్రజా పరిపాలన రామరాజ్యం వెలుగొందింది. రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా కార్యకర్తలను కూడా అందరూ ప్రజల యొక్క బాధలు తెలుసుకుంటూ వాళ్ళందరికీ సేవ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క వాళ్ళ యొక్క అడుగుజాడల్లో, అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో, ఇతర నాయకుల యొక్క అడుగుజాడల్లో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు మేలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఇది ఒక చాలా